కనుక నీకున్న దానితో తృప్తి పడు. నీ పరిస్థితిని బట్టి దేవుని మీద ఆధారపడు. నీ యథార్థతను చూసి, నీ పేదరికాన్ని చూసి, నీకు లేమిని చూసి ఆయన నిన్నేం చేస్తాడంటే కలిమిలోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు లేమి కలిగిందని చెప్పేసి కలిమి కొరకు మనము పాకులాడటం కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది దేవుడు ఉన్నాడు, నాకు తక్కువేం కాదు, అది చెప్పాలి. దేవుడు లేకుండా మనం ఎంత కలిగి ఉంటే ఏంటి లాభం చెప్పండి? ఎన్ని బస్సులు మరి కలిగి ఉంటే ఏంటండి? ఎన్ని కార్లు కలిగి ఉంటే ఏంటండి? ఎన్ని లక్షలు కలిగి ఉంటే ఏంటి లాభం చెప్పండి? దేవుని కలిగి లేకుండా. కానీ చాలామంది దేవుని కలిగినట్లుగా నటించి ఇవన్నిటిని కూడా చూపించి దేవుడు నన్ను వర్ధిల్ల చేశాడు అనేటువంటి వాళ్ళు కూడా లేక మానలేదని తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒక రోజున ప్రభువు వీటన్నిటినీ కూడా ఏం చేస్తాడంటే త్రాసులు వేయగా ఏమైపోతావు అంటే నువ్వు తేలిపోతావు.